హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి కానీ తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన విషయం లోపల మీ చిత్తశుద్ధిని నిరూపించుకోమని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇంకొక మంత్రి బండి సంజయ్ గారు వీళ్ళిద్దరు కూడా చాలా విభజన మన బడ్జెట్ చాలా బాగుంది, అందరికీ ఆమోదయోగ్యంగా ఉందని చెప్తా ఉన్నారు. మేము ఈ నియోజకవర్గాలకు ఏం దేనోళ్ళు మీరు కేంద్ర మంత్రులుగా అర్హత ఉండేటువంటి అవకాశం ఉందని అడుగుతా ఉన్నాం. ఇలా ఇది అడుగుతూ ఉంటుంటే నిన్న విచిత్రమైన పరిస్థితి, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి సంబంధించిన వాళ్ళు కొంత అక్కడక్కడ రాష్ట్ర ప్రభుత్వ బొమ్మలు కాలబెడతా ఉన్నారు. మీకు ఏమైనా వివేకం ఉందా అని అడుగుతా ఉన్నాం. ఇలా మీరు ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు, గాడిద గుడ్డు ₹1 కూడా నిధులు ఇవ్వని మీరు ఏ ముఖం పెట్టుకొని అలా ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమం చేస్తారని అడుగుతా ఉన్నా. మీకు చేతనైతే మీకు ఒకవేళ నిజంగా ఈ తెలంగాణ DNA రక్తంలో ఉంటే తెలంగాణ విభజనను వ్యతిరేకించిన ప్రధానమంత్రి గారి దగ్గర నిలదీసి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కొరకు నిధులు తేయగలిగేటువంటి సత్తువ ఉంటే రండి. మొన్న శాసనసభ తీర్మానం చేసినాం, శాసనసభ పక్ష నాయకుని అడిగినాం, నాయకత్వం వహించండి, ఆల్ పార్టీ తీసుకెళ్ళండి ప్రధానమంత్రి గారి దగ్గర, లేదా మీకు సంబంధించి ఎవరినైనా కలవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గతంలో మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి 10 సంవత్సరాలుగా వాళ్ళు సహకరించలేదు, వాళ్ళు కేంద్రం నిధులు అడగలే, సరి అయినటువంటి సమన్వయం లేక నిధులు ఇవ్వలే అని చెప్పినారు. మేము ఇవాళ మా ముఖ్యమంత్రి కావచ్చు, మా గౌరవ మంత్రులు కావచ్చు, మా పార్లమెంటు సభ్యులు కావచ్చు అనేక దఫాలుగా కేంద్ర నాయకత్వాన్ని కలుస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా మరి మన మీద వివక్ష ఏదైతే జరుగుతూ ఉందో ఇది పూర్తిగా కక్షపూరితంగానే జరుగుతూ ఉన్నటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తాను. పర్టికులర్గా తెలంగాణ విభజన హామీల అమలుకు సంబంధించి కావచ్చు, లేదా తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి అనేకమైనటువంటి ఈరోజు నిరుద్యోగ సమస్యతో తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా లేదా ఇతరత్ర అనేక రకాలుగా కేంద్రం సహకారం చేసేటువంటి అవకాశం ఉంది. కానీ అటువంటిది ఏం చేయకుండా ఊరికేనే మాటలకి పరిమితం అవుతూ ఉన్నారు. ఇది మంచిది కాదు అనే మాట సందర్భంగా గౌరవ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా సమయం మించిపోలే. బడ్జెట్ చర్చలో భాగంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి అవసరమైతే అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా ప్రతినిధి బృందం రావడానికి సిద్ధంగా ఉంది. మేము కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు అడగడానికి మాకేం నామోషి లేదు. ఈ ఫెడరల్ సిస్టంలో అది మా హక్కుగా భావిస్తాం. కాబట్టి తప్పకుండా మీరు ముందుకొచ్చి ఈ నిధులు తేవడానికి సంబంధించిన విషయం లోపల చొరవ చూపెట్టాలని కోరుతా ఉన్నాం. ఇలా హైదరాబాద్ నగరంలో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నగర అభివృద్ధికి సంబంధించి కూడా ప్రత్యేకమైన బాధ్యత గతంలో కేంద్ర మంత్రిగా టూరిజం మంత్రిగా మీరేం చేసింది లేదు. ఇప్పుడైనా మరి అటువంటి కార్యక్రమాలు చేపట్టినట్టయితే నాకేం శాఖ బొగ్గు శాఖ అనుకుంటున్నారు. బొగ్గు శాఖకు సంబంధించి కూడా మినరల్ డెవలప్మెంట్ కావచ్చు, CSR కావచ్చు, మీరు ఇవ్వదలుచుకుంటే హైదరాబాద్ సంబంధించిన అనేకమైన నిధులు తెచ్చేటువంటి అవకాశం ఉంది. ఇలా మూసి మీరేమో గంగా ప్రక్షాళనకు 100,000 కోట్లు ఇస్తారు. ఇక్కడ మూసికి సంబంధించి కావచ్చు, లేదా మెట్రో రైల్ పాత నగరంతో పాటుగా శివారు ప్రాంతాలకు తీసుకుపోవడానికి సంబంధించి కావచ్చు, ఎక్కడ కూడా మరి మీరు కార్యక్రమం తీసుకోరు. అందుకే ఈ ప్రభుత్వం తరఫున మరొకసారి హైదరాబాద్ నగరానికి నేను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఇన్ని కార్యక్రమాలు ఇచ్చినటువంటి మా ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి కేంద్రాన్ని వాటా కేంద్రం ఏమిస్తుంది అనే ప్రశ్న ఈ సందర్భంగా లేవనెత్తుతున్నాం. ఇప్పుడు మేమెంతో మాకంతా వాటా అంటే మిగతా కార్యక్రమాలు ఎక్కడెక్కడైతే బడ్జెట్లు మిగతా కేటాయింపులు ఉన్నాయో అందులో కూడా బీసీల భాగస్వామ్యం ఉంది. ప్రతి అంశానికి సంబంధించి రోడ్డు నిర్మాణం అంటే రోడ్డు నిర్మాణంలో SC ST BC రోడ్డు అని ఉండదు. ఏ విధమైన బలహీన వర్గాల ఉద్యమ నాయకుడిగా బలహీన వర్గాలకు సంబంధించి ఎక్కడ కూడా అన్యాయం జరిగితే జరగనిచ్చేటువంటి ప్రశ్నలే తప్పకుండా. మా ప్రభుత్వ ఉద్దేశం కూడా అది కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మిగతా సహచార మంత్రివర్గం ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఈ SC ST BC మైనార్టీ వర్గాలకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. అందుకే రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో కూడా బలహీన వర్గాలకు రిజర్వేషన్కి సంబంధించి కొంత ఎన్నికల యొక్క ఓటర్ లిస్టు రావాలి. దాని తదుపరి బీసీకి సంబంధించినటువంటి గణన జరగాలి. దాని తర్వాతనే ఎన్నికలు కావాలనే అంశంతో జాప్యమవుతుంది తప్ప ఇంకొకటి కాదు. ప్రభుత్వం బీసీల పట్ల కమిట్మెంట్ తోటి ఉంది. అందుకు
ఏదైనా తప్పు జరిగితే నేను బాధ్యత వహించడానికి సిద్ధంగా ఉన్నాను. ఆనాడు సహేతుకమైన కారణం ఉందా లేదా, కేంద్రంతో ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అన్ని బిల్లులకు సపోర్ట్ చేసి ఓన్లీ నీతి ఆయోగ్ బహిష్కరించడం ద్వారా పెద్ద పని చేసినాం అనుకుంటా సరిపోదు. రైతు బిల్లులకు 370 ఆర్టికల్కు జిఎస్టీకి నోట్ల అన్నిటికీ సపోర్ట్ చేసి ఒక నీతి ఆయోగ్ హాజరు కానంత మాత్రాన సచ్చీలురు కాలేరు. మేము ఇలా ఈ రాష్ట్ర బడ్జెట్ కేటాయించిన తర్వాత జరిగిన ఇమ్మీడియట్ సమావేశం కాబట్టి భవిష్యత్తులో మేము పోము అనంటలేం. ఇప్పుడు మా యొక్క నిరసన చెప్పడానికి అదొక వేదిక, చర్చ. దేశవ్యాప్తంగా ఎందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాలే అంటే ఈరోజు పార్లమెంటు సాక్షి కూడా విపక్ష ప్రభుత్వాలు ఉన్నటువంటి ప్రదేశాల్లో అన్యాయం జరుగుతోందనే మాట మాది కాదు, మొత్తం దేశవ్యాప్తంగా గొంతెనిపిస్తుంది. అందుకే నిరసన చెప్పడానికి ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాం. ఇప్పుడు ఆ ఇరిగేషన్ సంబంధించి నిన్న గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేము కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పోవాల్సి ఉండే, 317 మీటింగ్ వల్ల పోలేకపోయినాం నేను శ్రీధర్ బాబు గారు. కానీ మీ అందరికీ తెలుసు గతంలో మిమ్మల్ని మరి కేసీఆర్ గారు తీసుకుపోయినా లేదా తెలియదు కానీ జర్నలిస్టులను అక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టు గతంలోనే కాంగ్రెస్ హయాంలోనే నిర్మించబడ్డది. ఎందుకు దానికి అంటున్నా అంటే ఆనాడు ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వస్తాన కిరణ్ కుమార్ రెడ్డి గారిని తెలంగాణ వ్యతిరేకంగా వస్తే హెలికాప్టర్ వేల్చేస్తామన్న పరిస్థితులు మీరు ఒకసారి జ్ఞాపకం చేస్తామంటే ఆనాడే ఎల్లంపల్లి పూర్తి అయింది. ఎల్లంపల్లి నుంచి ఒక చుక్క కూడా నీరు కిందికోకుండా శ్రీరామ్ సాగర్ నుంచి ఏదైతే గోదావరి ద్వారా వస్తాయో గోదావరి నీళ్ళన్నీ కూడా అవన్నీ కూడా మేము మిడ్ మానేరు లోయర్ మానేరు తర్వాత అక్కడి దాకా తుంగతుర్తి దాకా దాని తదుపరి మల్లన్న సాగర్ దాకా నీళ్లు తీసుకుపోయే ప్రక్రియ చేపడతాం. ఇవాళ వచ్చిందంతా ఆనాడు తమ్మిడి హెట్టి దగ్గర కట్టకపోవడం వల్ల కిందికి పోయేటువంటి నీళ్లు మేడిగడ్డ దగ్గర ఉండేటువంటి పరిస్థితుల్లో సాంకేతిక నిపుణులు ఇచ్చిన దానికి అనుగుణంగా నీళ్ళు ఆపితే ప్రమాదం జరుగుతుందని చెప్పిన తప్ప మేము ఎక్కడా సొంత నిర్ణయం తీసుకుంటాం లేదు. ఇవాళ వాళ్ళు వచ్చిర్రు వాళ్ళు ఏమంటారు పోర్టుగాళ్ళలా కానీ మీరు తెరవకపోతే మేము తెరుస్తామంటున్నారు. ఏంటి తెరిచేది? మొన్ననే కదా గుండు సున్నా ఇచ్చిన తర్వాత కూడా మీకు ఇంకా అక్కడికి పోయి పూజలు చేసి అక్కడికి ఏదో విహారయాత్రకు వెళ్ళినట్టు మీరు కాళేశ్వరానికి పోయి ఇలా ఏం సాధిస్తూ ఉన్నారు? జరిగిన తప్పును ఒప్పుకొని ముక్కును నేలకు రాయగలిగితే ప్రజలు ఏమైనా మిమ్మల్ని పట్ల మీ పట్ల సానుకూలంగా వస్తారు కావచ్చు. కానీ ఇవాళ కాళేశ్వరం పేరు మీద అదొక వైట్ ఎలిఫెంట్ అయిందనేటువంటి మాట ఆనాడు చెప్పారు. నిర్వహణ భారం కావచ్చు, అందులోంచి నీటి చుక్కను కూడా వదులుకోకుండానే రైతాంగానికి ఉత్తర తెలంగాణ రైతాంగానికి సంబంధించి ఎక్కడ కూడా ఇవాళ మిడ్ మానేరు ఉంది. మిడ్ మానేరుకి ఎల్లంపల్లి నుంచి నీళ్ళు తీసుకొచ్చే విధంగా జరుగుతుంది. లేదా అక్కడి నుంచి వరద కాలువ ద్వారా ఆనాడు పివి నరసింహారావు గారు శాంక్షన్ చేసిన